ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూన్ 11 మంగళవారం, కృతినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, తిథి పంచమి, నక్షత్రం ఆశ్లేష. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మేషరాశి వారికి గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్నటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో వివాదాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలు వ్యవహారాలు మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాల లోపం లేకపోయినా ఫలితం ఉండదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితులతో సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పనితీరుతో ఆ అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక అవసరానికి ధన సహాయం లభించక ఇబ్బంది పడతారు. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. తదుపరి కన్యారాశి. ఇక కన్యారాశి వారికి కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తులారాశి వారికి వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు నిర్ణయాలు తీసుకోవాలి. దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రయత్నాలు కలిసిరావు. చిన్నటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. గృహమునకు చిన్ననాటి మిత్రులు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాల్లో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభబాటన పడతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల వారి నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టిన వ్యవహారాలు మందకూడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. దూర బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మరింత కష్టపడాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సన్నిహితులతో సఖ్యత వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహనాలు లాభాలు పొందుతారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుందంటే ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.